హాయ్ అండి. సంజన గారు ముందు ఎంట్రీ ఇస్తారు. ఎంట్రీ ఇచ్చిన వెంటనే వాళ్ళ అబ్బాయిని చూసి ఎంత ఎమోషనల్ అవుతారంటే నిజంగానే పాపం హాఫ్ ఎన్ అవర్‌లో వస్తానని చెప్పేసి, వచ్చి 100 రోజులు ఉండిపోయానని చెప్పి, మధ్యలో ఫ్యామిలీ వీక్‌లో గూడా వచ్చినప్పుడు గూడా వస్తానని చెప్పి రాకపోవడం, 100 రోజులు దూరంగా ఉన్నానని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నారు. ఆ బాధను చూస్తే మనకు గూడా చాలా ఎమోషనల్ అయితే అయ్యాము. బిగ్ బాస్ అయితే చాలా మంచిగా బిగ్ బాస్ గురించి సంజన గారి గురించి అయితే చెప్పడం జరిగింది. అది ఫస్ట్ ఏమన్నారంటే టాప్ గ్రేడ్‌లో ఆట మొదలుపెట్టి టాప్ 5లోకి మీ ఆట చేరిన మీ ప్రయాణంలో మీలో ఉన్నంత డ్రామా ఉంది. నిజంగానే కదా! ఆవిడ డ్రామా క్వీన్ నిజంగానే. చక్కగా అన్ని పనులు చేసి కాలు మీద కాలేసుకొని కూర్చునే తీరు చూస్తే మనకే ఒక్కొక్కప్పుడు ఒళ్ళు మండేది కదా! అంత డ్రామా క్వీన్ ఆవిడ. తర్వాత సీజన్ 9 మొదటి కెప్టెన్‌గా నిలిచి ఆరంభము నుంచి ఆటను మీ చేతుల్లోకి తీసుకున్నారు. నిజంగే గుడ్డుతో మొదలుపెట్టారు ఆవిడ ఆట. ఆ ఆట ఫస్ట్ ఆరంభం నుంచి చేతిలోకి ఆవిడ తీసుకున్నారు. పూర్తిగా సీజన్ 9కి బ్యాక్ బోన్ ఆవిడ. సీజన్ 9 మొత్తాన్ని ఆవిడ గుప్పెట్లోని తిప్పుకున్నారు. ఎప్పుడు సీజన్ డల్ అవుతుంది అంటే అప్పుడు ఏదో ఒక పని చేసి ఆవిడ లేపారనే చెప్పొచ్చు సీజన్‌ని మాత్రం. ఆ! సీజన్‌ని లేపారని చెప్పొచ్చు. తర్వాత ఫస్ట్ కెప్టెన్ అయ్యారు. అది కూడా ఫస్ట్ టైమ్ అనుకుంటాను. సీజన్ 9లోనే జరిగింది. ఒకళ్ళు కెప్టెన్ అవ్వడానికి ఇంకొకళ్ళు ఆడడం అనేది. శ్రీజ సంజన గారి తరపున ఆడి కెప్టెన్ చేసింది సంజన గారిని. కానీ శ్రీజ మాత్రం కెప్టెన్ కింద అవ్వలేకపోయింది. అది మాట. నెక్స్ట్ ఇంట్లో ఏది జరిగినా అది మీ వల్ల జరగాలి లేదా మీ కోసం జరగాలి. అంతే. ఇంట్లో ఏది జరిగినా సరేను అది ఈవిడ వల్ల జరగాలి. లేకపోతే ఈవిడ కోసమే జరగాలి. ఎందుకంటే ఈవిడ కంటెంట్ ఇవ్వడం కోసమే జరగాలి. ఈవెన్ ఈవిడ కెప్టెన్‌గా అయినప్పుడు గూడాని ఆవిడ గుడ్లు 5, 7 తినేసారు. కెప్టెన్ అయినప్పుడు. తర్వాత పోపు విషయం గొడవ పెట్టారు. ఈవిడ కెప్టెన్ అయినప్పుడు. ఈవిడ కెప్టెన్ అయిపోయి ఈవిడే తగువులు సృష్టించారు. అసలు కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఏంటంటే తగువులు ఏమీ లేకుండా కామ్‌గా ఉండాలని చూస్తారు. కానీ ఈవిడే తగువులు సృష్టించి దాంట్లో ఒక పాత్ర అనేది పోషించారు. అందుకనే కంటెంట్ ఏది జరిగినా ఈవిడ వల్ల జరగాలి. లేకపోతే ఈవిడ కోసమే జరగాలి. తర్వాత గుడ్డుతో మొదలైన మీ అల్లరి మీ కొడుకుతో కలిసి ఎన్నో రెట్లు పెరిగింది. నిజంగానే కదా! ఈవిడ అల్లరి ఎప్పుడు ప్రతిసారి ఒకసారి ఒక గుడ్డు తినేసి హాయిగా కూర్చున్నారు. తర్వాత 7 గుడ్లు తినేసారు. తర్వాత ఈవిడ చీర కడితే ఏంటవుతుందా అని చెప్పేసి హౌస్‌లో ఉన్నవాళ్ళు కూడా భయపడ్డారు. అంటే ఇమాన్యుల్ ప్లస్ ఈవిడ గొడవ, అల్లరి అనేది చాలా ముచ్చటగా ఉండేవి. తర్వాత అందరిలో ఒక్కరిగా ఉంటే ప్రత్యేకత ఏముంది? నిజంగా అందరిలో ఒకరిలా ఉండిపోతే ఏం ప్రత్యేకత ఉంది? ఏదో డిఫరెంట్‌గా చేస్తేనే కదా! అందుకే దొంగలాట మొదలుపెట్టారు ఈవిడే ప్రత్యేకంగాని. ఎవ్వరైనా చేశారా దొంగలాట? లేదు. ఈవిడొక్కరే చేశారు. ప్రత్యేకత ఏముంది? టాస్క్‌లో మీరు పోటీ పడినా, సంచాలకులుగా ఉన్నా, సంజన ఎక్కడ ఉంటే అక్కడ ఏదో జరగబోతుంది అన్న ఆసక్తి ప్రేక్షకులలో జరిగింది. అంతే. సంజన గారు కామ్‌గా కూర్చున్నారు అంటే ఏదో చేసి వచ్చారని చెప్పేసే. ప్రేక్షకుల్లో అది ఎలాగైనా ఉన్నది మనకి. అంటే ఏదో జరగబోతుంది, ఏదైనా అవుతుంది అన్నది మాత్రం ఫీలింగ్ అయితే ఉన్నది అందరికి. ఒక్కసారి మీరు ఒక మాట పైన నిలబడితే అవతల వైపు ఎవరున్నా వెనక్కి తగ్గని మీ మొండి ధైర్యం మీ సొంతం. నిజమే కదా! ఆఖరికి నాగార్జున సార్ ఉన్న ఎంతో బలవంతం పెట్టి ఎన్నో స్క్రిప్ట్‌లు చేసి గాని ఈవిడ చేత సారీ అన్న పదాన్ని చెప్పించలేకపోయారు. అప్పటికి ఏదో ఇంక తప్పదు అన్నట్టుగా ఆవిడ సారీ చెప్పారు గానీ, లేదు నేను వెళ్ళిపోతాను హౌస్‌లోంచి. నేను సారీ చెప్పను. తర్వాత సారీ అయితే చెప్పింది. నేను చేసింది తప్పు కాదు. కావాలంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఎవరి సపోర్ట్ నాకు అవసరం లేదని చెప్పేసి అన్నారు గానీ, ఆవిడ సారీ చెప్పడానికి మాత్రం రెడీ అవ్వలేదు. అది అవతల వాళ్ళు ఎవ్వరైనా సరే, ఆవిడ మొండిగా ఉండి నేను చెయ్యను అన్నప్పుడు చెయ్యరావిడ. ఏదో ఇంక తప్పదు అని చెప్పేసి ఆ రోజైతే సారీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ కష్టాలు ఎన్నో ఓర్చుకొని ఇంట్లో మీరు సాధించిన ప్రయాణాన్ని ఏదో ఒకరోజు మీ బాబు ఎంతో గర్వపడతారు. నిజమే. పాపం చిన్న అబ్బాయిని వదిలిపెట్టి వచ్చారు కదా! ఇప్పుడు అర్థం చేసుకోకపోయినా పెద్దయిన తర్వాత తప్పకుండా అర్థం చేసుకుంటాడు. గర్వపడతాడు గూడా. ఎందుకంటే తన గురించి మా అమ్మ వెళ్ళింది 100 డేస్ పోరాడింది అని చెప్పేసి ఏదో ఒకరోజు వాళ్ళ అబ్బాయి గర్వపడతాడు. తప్పకుండానే పేరెంట్స్ ఎవరు చూసినా ఎందుకు చేస్తారు? పిల్లల కోసమే చేస్తారు. ఎందుకంటే పిల్లలకి దూరంగా ఉన్నారు అనంటే ఏంటి? పిల్లలకి ఏదో చెయ్యాలనే కదా! ఇప్పుడు ఆవిడ ఇక్కడికొచ్చిందనంటే ఈవిడ సరదా కోసం రాలేదు కదా! ఆ పిల్లల కోసం ఏదో చెయ్యాలి అన్న తాపత్రయంతోనే ఈవిడ 100 డేస్ అనేది బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నారు. అందుకని తప్పకుండా ఆ అబ్బాయి గర్వపడతాడు. ఆ అబ్బాయి చిన్న అబ్బాయి అయినా వెళ్ళిపోతూ ఏమన్నాడు? "కప్పు కొట్టి రా మమ్మీ" అని అన్నాడు. ఆ అబ్బాయి మీకు గుర్తున్నదో లేదో లాస్ట్‌లో వెళ్ళిపోతూనే. అది బిగ్ బాస్ అనేది చాలా బాగా చెప్పారు. ఈవిడ జర్నీ అయితే నిజంగానే ప్రతీది ఒక మలుపు తిప్పింది ఈవిడే. ఏంటంటే డిఫరెంట్ యాంగిల్స్‌లోనే అది.
అందుకని చెప్పేసి మీరు ఒకవేళ సంజన గారికి ఓటు వేయాలి అనుకుంటే ఓటు వేయండి. ఎందుకంటే ఈరోజు 12:00కి ఓట్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. అందుకని చెప్పేసి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరేం చేయాలి? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే. బాయ్.